హలో మచెస్ అండ్ బేబీ యూనికార్న్స్. మీకు ఆల్రెడీ దీని గురించి రివ్యూ చేశాను. దీంతో పాటుగా 3 ప్యాక్ వచ్చేది కదా! రోజ్ ఒకటి, జాస్మిన్ ఒకటి అండ్ దెన్ దిస్ శాండల్‌వుడ్. అలానే ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో మన స్టేట్స్‌లో, తెలుగు స్టేట్స్‌లో ఇది కూడా ఫ్రెష్‌గా లాంచ్ చేశారు. దిస్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ గుడ్ వన్ అనమాట. మీకు గనక మంచి గ్లోయింగ్ స్కిన్ కావాలి, ఆహ్, ఉప్పు నీళ్ళల్లో స్నానం చేసినా కూడా స్కిన్ ఎటువంటి నల్లగా అవ్వటం కానీ, డ్రై అవ్వటం కానీ కాకూడదు అనుకుంటే గనక దెన్ దిస్ వన్ ఈస్ ద బెస్ట్. బట్ మీకు ఇప్పుడు మంచి వాసన రావాలి, ఎటువంటి పర్ఫ్యూమ్స్ వాడటం ఇష్టం లేదు, కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ ఇష్టం లేదు, డేట్‌కి వెళ్తున్నారు, లేదా ఏదైనా చిన్న పార్టీకి వెళ్తున్నారు, మీ బాడీ మొత్తం కూడా మంచి స్మెల్ రావాలి అనుకుంటే గనక దిస్ ఈస్ ద బెస్ట్. సో దిస్ ఈస్ ఫర్ గ్లోయింగ్ స్కిన్, బట్ దిస్ ఈస్ లైక్ ఆసమ్ ఫ్రాగ్రెన్స్ అనమాట. జాస్మిన్ ఫ్రాగ్రెన్స్ ఇక్కడ రాశాడు, మైసూర్ శాండల్ జాస్మిన్ లగ్జరీ బాత్ సోప్ అని. ఇది వచ్చేసేసి 150 గ్రామ్స్ అనమాట. మీకు ఇటు సైడ్ చూస్తే కనుక వాడు కర్ణాటకకి సంబంధించిన లాంగ్వేజెస్లో వాడు క్లియర్గా ఇచ్చాడు. అండ్ దెన్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, కాస్ట్ అంతా ఇచ్చాడు. సేమ్ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అట్లానే ఉంటుంది, డిఫరెంట్ లింగ్విస్టిక్స్లో. అండ్ దెన్ కింద కూడా సేమ్ అలానే ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి, మైసూర్ శాండల్స్ జాస్మిన్ లగ్జరీ బాత్ సోప్ ఈస్ మేడప్ ఆఫ్ ప్యూర్ vegetable oils and added moisturizers. So it has got the added moisturizers, it has got the purest form of vegetable oils, and it gently cleanses the skin while retaining its natural moisture. దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. మాయిశ్చర్ అనేది చాలా వరకు సోప్స్ అన్ని కూడా సక్కవే చేసేస్తాయి, డ్రై చేస్తుంది స్కిన్ని. మీకు స్కిన్ అంత గ్లోయింగ్గా, లైవ్లీగా ఉన్నట్టుగా ఉండకూడదు, ఏదో పాలిపోయినట్లుగా, ఎండిపోయినట్లుగా, పొడలు వచ్చేసినట్లుగా చాలా డ్రైయింగ్గా ఉంటుంది. అండ్ అగైన్ యూ నీడ్ టు యూజ్ మాయిశ్చరైజింగ్ జెల్ ఆర్ లోషన్ ఆఫ్టర్ ది బాత్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ దీంట్లో రావన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లెన్జింగ్ బార్ సోప్స్. దీంట్లో ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే, మాయిశ్చరైజ్ చేయటమే కాకుండా మీకు ఒక ఒక ఏజ్ వచ్చేటప్పటికి చేతుల మీద, మెడ మీద, కాళ్ళ మీద ఒకలాంటి ఫ్లేక్స్ లాగా ఫామ్ అవుతుంది, స్టార్ట్ అవుతాయి కదా, ఫైన్ లైన్స్ అలాంటివి. అవన్నిటిని కూడా ఇది చాలా వరకు రెస్ట్రిక్ట్ చేస్తుంది ఎవ్రీడే మనం వాడటం వల్ల. స్కిన్ చాలా ప్యాంపర్డ్గా, చాలా సాఫ్ట్ అండ్ బౌన్సీగా అవుతుంది. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ జాస్మిన్ కీప్స్ యూ ఫ్రెష్ ఆల్ డే అది కూడా రాశాడు. సో జాస్మిన్ ఫ్రాగ్రెన్స్ అనేది లిటరల్లీ చాలా బాగుంటుంది. మనం జాస్మిన్ అదర్స్ అవి వాడతాం కదా, దాంట్లో కూడా ఒరిజినల్ జాస్మిన్ అండ్ సింథటిక్ ఫ్రాగ్రెన్సెస్ యాడ్ చేస్తారు. బట్ అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అంటే దగ్గరకు వచ్చేటమే కాకుండా దూరంగా ఉన్నా కూడా మనకు ఆ జాస్మిన్ ఫ్రాగ్రెన్స్ అనేది తెలుస్తుంది. బట్ ఇది దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం సూపర్గా ఫ్రాగ్రెన్స్ తెలుస్తుంది. బట్ ద ఓన్లీ థింగ్ వచ్చి ముక్కులకి ఇరిటేషన్ అనేది అనిపించదు. స్ట్రాంగ్గా ఉండటం, ఇరిటేటెడ్గా అనిపించడం, దూరంగా ఉన్నప్పుడే తెలిసిపోవటం, చాలా ఇబ్బందిగా ఉండటం అలాంటివి ఏమీ ఉండవు అనమాట. వెరీ నైస్, వెరీ జెంటిల్ ఫ్రాగ్రెన్స్, చాలా బాగుంది. ఇది 3 బార్ సోప్ కింద వచ్చేది కదా, నేను చెప్పాను. రోజ్ ఒకటి, జాస్మిన్ ఒకటి, శాండల్ ఒకటి కాంబినేషన్స్ వచ్చేవి. అది నేను పుట్టక ముందు నుంచి ఉంది. బట్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం నేను చూసాను, లైక్ ఫ్రీ ఇండిపెండెంట్గా ఇది ఇచ్చాడు. ఇక్కడ కీ ఇంగ్రీడియంట్స్ ఇచ్చాడు. సోడియం పామేట్ ఉంది, సోడియం పామ్ కర్నలేట్ ఉంది, జాస్మిన్ బేస్డ్ ఫ్రాగ్రెన్స్ ఉంది, టాల్క్ ఉంది, గ్లిజరిన్ ఉంది, ఆక్వా ఉంది, టైటానియం డయాక్సైడ్ ఉంది, టెట్రాసోడియం ఎటిడోటోనేట్ ఉంది, సోడియం క్లోరైడ్ ఉంది, మెథైలిసోథియాజోలైన్ ఉంది, మిథైల్ క్లోరోసియోసయోథియోసియోలిన్ ఉంది. అండ్ దెన్ దిస్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అండర్టేకింగ్లో ఉంది. సో గవర్నమెంట్ ఒకసారి అండర్టేకింగ్, అది కూడా కర్ణాటక లాంటి గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంది అంటే కనుక దిస్ గివ్స్ యూ ది ఒరిజినల్ ఆయిల్స్ అన్నిటిని పెడతారు. సింథటిక్ ఫ్లేవరింగ్ ఆర్ ఫ్రాగ్రెన్సింగ్ ఏజెంట్స్ ఏమీ ఉండవు దీంట్లో. సో దిస్ ఈస్ అ వెరీ నైస్ వన్. ఇట్ వాస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద ఇండస్ట్రియల్ సబర్బ్ బెంగళూరులో ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా. మీరు దీని గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే కనుక ఇక్కడ వాడు డైరెక్ట్గా వెబ్సైట్ కూడా ఇచ్చాడు, MysourSandal.org అని. సో కన్జ్యూమర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాడు. టాయిలెట్ సోప్ అనమాట, గ్రేడ్ 1 సోప్ ఇది. టోటల్ ఫ్యాటీ మ్యాటర్ వచ్చి మీకు 78% ఇచ్చాడు. జనరల్గా మనం చూస్తే సోప్స్లో 71 నుంచి 75 మధ్యలో ఉంటుంది. 78% ఆఫ్ ద TFM ఉంది అంటే దట్స్ గ్రేడ్ 1 సోప్. సో ఇది మీకు స్కిన్కి మోస్ట్ పాసిబుల్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్స్ ఇవ్వటమే కాకుండా దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. స్కిన్కి బాగా న్యూరిష్ చేయడానికి, పాలిష్ చేయడానికి, బ్రైటన్ చేయడానికి, అండ్ అట్ ద సేమ్ టైం మంచి సాఫ్ట్ ఫ్లోరల్
ఫ్రాగ్రెన్స్ ఇవ్వడానికి కూడా మీకు అది యూజ్ అవుతుంది. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి 150 గ్రామ్స్ ఉంది. బట్ ఎంఆర్పి వచ్చి ₹75 ఉంది. అండ్ 3 ఇయర్స్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ టైం నుంచి మనం వాడుకోవచ్చు. సో ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కింద ఇచ్చినాక ఇది 3 ఇయర్స్ వరకు మనం యూజ్ చేయొచ్చు అని చెప్పాడు. నేను దీనిని ఓపెన్ చేసి చూపిస్తాను. దిస్ వన్ లుక్స్, దిస్ ఇస్ ద వన్. చాలా బాగుంది. నేను ఇది ఒకటి వాడాను, బట్ వాడేది చూపించడం నచ్చక నేను కొత్తది ఓపెన్ చేసింది. ఎంత బాగుంది అంటే కనుక, కొంతమందికి కొన్ని సోప్స్ వాడటం వల్ల ఏంటంటే ఫస్ట్లో బాగున్నట్టు అనిపిస్తుంది, బట్ ఒక 3-4 అవర్స్ పోయినాక బాడీ ఒకలాంటి స్మెల్ వస్తుంది బికాస్ ఆఫ్ ద స్వెట్ అండ్ ఎవ్రీథింగ్. అలా ఏమీ రాకుండా చేయగలిగిన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సోప్ ఇది. దిస్ ఈజ్ ఆల్సో ద నెంబర్ 1. ఇప్పుడు కంపారిజన్లో చూసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ గ్లో అవన్నీ చూసుకుంటే కనుక దిస్ వన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ నైస్ ఫ్లోరల్ సెన్షియస్ డిలీషియస్ కైండ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ కావాలి అనుకుంటే కనుక దిస్ ఇస్ ద వన్. చాలా బాగుంది. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరైనా దగ్గరకు వచ్చినప్పుడు కూడా యూ డోంట్ స్మెల్ స్వెట్టీగా అనిపించదు. ఇది యూనిసెక్షువల్ గర్ల్స్, బాయ్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసేసి కొన్ని సోప్స్లో ఉండేటువంటి ఫ్రాగ్రెన్సెస్ వల్ల మీకు ఏమవుతుందంటే ఒక 2-3 రోజులు వాడిన తర్వాత చర్మం నల్లగా అయిపోతూ ఉంటుంది. చాలామంది అంటారు లైక్, ఈ సోప్ వాడాను నాకు పట్టలేదు, నా చర్మం తెల్లగా అవ్వాల్సి ఉంటుంది, నల్లగా అయింది, అసలు నా రంగు కన్నా ఇంకా తగ్గిపోయాను, ఇంకా డార్క్ అయిపోయాను అని అంటారు కదా. అలాంటిది ఏమి దీంట్లో ఉండదన్నమాట. ఇది మీ చర్మాన్ని గ్లోయింగ్గా చేయటము, మాయిశ్చరైజ్ చేయటమే కాకుండా నల్లబడకుండా కూడా చేస్తుంది అనమాట. సన్ ట్యాన్ అనేది కొంతవరకు తీస్తుంది. లైక్ మనం ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎలా అయితే సన్ ట్యాన్ క్లియర్ అవుతుందో, బ్లీచ్ చేసినప్పుడు ఎలా అయితే సన్ ట్యాన్ క్లియర్ అవుతుందో అంత స్ట్రాంగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కానీ ఆ మినిమల్ ఎఫెక్ట్ ఆఫ్ సన్ ట్యాన్ క్లియరింగ్ కానీ బ్రైటనింగ్కి కానీ బాగా ఉపయోగపడుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి, ఎక్కడైనా కలవటానికి వెళ్తున్నప్పుడు కొంచెం గబ్బు కొట్టకుండా కొంచెం నీట్గా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది. అంటే కొంతమంది దగ్గరకు వస్తే బాగుందని అనిపించాలి, కానీ గబ్బు కొడుతున్నట్టు ముక్కులు మూసుకొని పక్క జరగకూడదు. కొన్ని డేట్ నైట్స్కి కానీ, కొన్ని క్యాజువల్ మీట్స్కి కానీ, మూవీస్కి వెళ్ళినప్పుడు కానీ, నాట్ జస్ట్ యువర్ ఫ్రాగ్రెన్స్, అసలు ఫ్రాగ్రెన్స్ పర్ఫ్యూమ్స్ డియోస్ అవసరమే లేదు. దిస్ వన్ వర్క్స్ రియల్లీ గుడ్. బట్ ఇది చాలా మైల్డ్గా, ప్లెజెంట్గా, మీకు దగ్గరికి వస్తేనే మనిషికి ఆ ఫ్రాగ్రెన్స్ అనేది తెలుస్తుంది. అంత దూరంలో ఉండి నాకు పర్ఫ్యూమ్ రావాలి అంటే కనుక అది రాదు. బట్ దట్ ఈస్ వెరీ గుడ్. అంటే మనిషి దగ్గరకు వచ్చినప్పుడు దే డోంట్ ఫీల్ ఇరిటేటెడ్, అబ్బా ఏంది గబ్బు ఏంటి, ఒళ్ళు ఏంటి, చెమట ఏంటి అట్లా అనిపించదు అనమాట. ఇట్స్ వెరీ నైస్, చాలా సెన్సువల్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ గుడ్ అనమాట. ఈవెన్ వెన్ యూఆర్ మూవింగ్ వన్ స్టెప్ ఫర్దర్, దిస్ యాక్చువల్లీ సపోర్ట్స్ యువర్ ఓవరాల్. ఇంక నేను చెప్పను, యూట్యూబ్ నాకు పర్మిషన్ ఇవ్వదు. సో ఎనీవే, దిస్ ఇస్ ద వన్, జాస్మిన్ అనమాట. అండ్ ఇంకొక సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీంతో లెదర్ బాగా వస్తుంది. నురుగు అంటాం కదా వంట మీద రుద్దుతున్నప్పుడు, దాని నురుగు కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. మీకు కొన్ని సోప్స్లో అయితే నురుగు అసలు రానే రాదు, బట్ దిస్ వన్ మీకు లెదర్ చాలా బాగా వస్తుంది. అండ్ ఇది మీరు సాఫ్ట్ వాటర్లో వాడుకోవచ్చు, హార్డ్ వాటర్లో వాడుకోవచ్చు, వేడి నీళ్ళతో వాడినా, చన్నీళ్ళతో వాడినా, గోరువెచ్చని నీళ్ళతో వాడినా, మీకు ఎనీథింగ్, ఈవెన్ రివర్ వాటర్లో మీరు వాడుకుంటున్నా కూడా ఇట్స్ ఫైన్. ఇట్ గివ్స్ యూ దట్ నైస్ ఫ్రాగ్రెన్స్. అండ్ జర్నీస్ చేసే వాళ్ళు ఏంటంటే, చాలా లాంగ్ జర్నీస్ చేసి చాలా ఒకలాంటి డస్ట్, పొల్యూషన్, డిఫరెన్స్ ఇన్ వాటర్, డిఫరెన్స్ ఇన్ ఫుడ్, డిఫరెన్స్ ఇన్ అట్మాస్ఫియర్ కండిషన్స్ అన్నింటి వల్ల ఏంటంటే ఒకలాగా, అంటే వేరే ఊరు వెళ్ళినప్పుడు ఏంటంటే యూ ఫీల్ డర్టీ, యూ ఫీల్ ఇరిటేటెడ్, యూ ఫీల్ లైక్ చాలా చండాలంగా అనిపిస్తుంది. ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ యాజ్ వెల్, నైస్ క్లీన్ ఫ్లోరల్ ఫ్రెష్ బాత్ కోసం దిస్ వన్ వర్క్స్ అనమాట. దీంతో స్నానం చేసిన తర్వాత యూ ఫీల్ టోటలీ రిలాక్స్డ్, రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ గివ్స్ యూ దట్ బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. లైక్ ఈ జాస్మిన్ అనేది మీకు ఘాటుగా అనిపించదు, వెరీ మైల్డ్గా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కనుక, మీరు స్నానం చేసి వచ్చినాక యూ ఫీల్ మోర్ రిలాక్స్డ్, మోర్ బ్యాలెన్స్డ్, మోర్ లైక్ యూ నో వాట్ యూఆర్ డూయింగ్ అండ్ యూఆర్ కీపింగ్ కూల్, కామ్ అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఉరకాలి, పరిగెత్తాలి, ఏదో చేసేయాలి, అమ్మో చాలా పనులు ఉన్నాయి, చాలా టెన్షన్స్ ఉన్నాయి, చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అట్లా అనిపించదు అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ మోడరేట్ లెవెల్ ఆఫ్
బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని క్రియేట్ చేయడానికి, ఒక సార్ట్ ఆఫ్ కామ్ సరీన్ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో I really love this fragrance, not just because it gives you a mild floral fragrance, but also because like you feel good after using it. You get those positive vibes, you feel more vibrant, you feel more relaxed, you feel more calm, and you wanted to have some good things. So అలాంటి వాటన్నిటికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. లేదు ఐ జస్ట్ నీడ్ ఓన్లీ ది గ్లోయింగ్ కైండ్ ఆఫ్ అ స్కిన్, నాకు జస్ట్ మొహం మెరుస్తూ ఉండాలి, ఒళ్ళంతా కొంచెం గ్లోగా ఉండాలి, నా సబ్బులంతా గ్లో ఇవ్వట్లేదు అనుకుంటే కనుక దెన్ దిస్ ఇస్ ద బెస్ట్. దిస్ గివ్స్ యూ దట్ నైస్ గ్లో. మీకు ఇది గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది రాదు, బట్ దిస్ వన్ గివ్స్ యూ దట్ ఇండియన్ స్కిన్కి ఒకలాంటి గ్లో వస్తుంది కదా, శాండల్ గ్లో, అట్లాంటి గ్లో అనేది మీకు వస్తుంది అనమాట. ఇది కూడా మీరు ఉప్పు నీళ్ళలో, మంచి నీళ్ళలో, హార్డ్ వాటర్, కూల్ వాటర్, సాఫ్ట్ వాటర్ ఏదైనా వాడుకోవచ్చు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఎథీరియల్ గ్లో అంటాం కదా, సో అలాంటి ఎథీరియల్ గ్లో కావాలి అనుకుంటే కనుక దిస్ వన్ ఈస్ ద బెస్ట్. బట్ లేదు నాకు స్మెల్ అన్నట్టు కనిపించేస్తే కనుక దెన్ దిస్ వన్ ఈస్ ద బెస్ట్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఎనీ ఆఫ్ దిస్ థింగ్స్. నాకు చాలా నచ్చినవి. దిస్ వన్ పర్టికులర్లీ నేను పుట్టక ముందు నుంచే ఉంది, మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ లైక్ 4 generations నుంచి ఇది వాడుతున్నారు. దే నో, దే ట్రస్ట్ దిస్, దే లవ్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఇట్ గివ్స్ దెమ్ జెన్యూన్ రిజల్ట్స్. ఈవెన్ మా ఊరు వెళ్ళినప్పుడు ఉప్పు నీళ్ళలో స్నానం చేసినప్పుడు కూడా నల్లబడిపోవటం అట్లాంటిది ఉండదు. ఈవెన్ ఉప్పు నీళ్ళలో స్నానం చేసినా కూడా యూ గెట్ గుడ్ లెదర్ అనమాట, మంచి నురగేస్తుంది. సో దిస్ వన్ ఈజ్ లైక్, నేను ఎప్పుడు ఊరు వెళ్ళి వాడలేదు, ఇక్కడ నేను లోకల్గానే వాడింది. సో దిస్ వన్ ఈజ్ లైక్ రియలీ గుడ్. నేను మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. These are the things. So these are the soaps, and these are the packages. So one of the best purchases, not only for me, for my entire family from 4 generations. So thank you, Karnataka Soaps and Detergents Limited. Thank you, because we have been your good fans for almost like 4 generations, and it has been a pleasant service from you. Literally every month we purchase these soaps, and it actually made us to have a very good healthy lifestyle. And ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి చిన్న చిన్న దగ్గులు, చిన్న చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ర్యాషెస్ కానీ, ఎక్స్ట్రీమ్ సన్బర్న్ కానీ అట్లాంటివి వస్తూ ఉంటాయి. అవి కూడా కూల్ చేస్తుంది. లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ సన్బర్న్ అండ్ యూ వాంట్ సమ్ వెరీ డెలికేట్ soap in order to cool and soothe your skin, then this is the perfect one. This number one perfect. And compared to this one like tan ni kuda remove chestudi, like you really have a good tanning effect adi kuda untundi. Andukani cheppesesi నేను ఐ ప్రిఫర్ దీస్ కైండ్ ఆఫ్ సోప్స్. అండ్ మీకు నచ్చితే కనుక మీరు కూడా వాడుకోవచ్చు. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు, ఇది మేము ఓన్గా కొనుక్కొని నేను రివ్యూ చేస్తున్నాను. లైక్ we really go by these soaps and చాలా బాగా నచ్చినాయి. సో that is the reason I have taken. So for the glow effect, for the essential floral fragrance అనమాట. So these are the things that we really love. సో మీకు నచ్చితే కనుక మీరు కూడా తీసుకోండి. బట్ ఎనీవే, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు వాడే సోప్స్ కూడా నాకు మెన్షన్ చేస్తే నేను అవి కూడా కొనుక్కొని వచ్చేసేసి ఐ ట్రై టు యూస్ దెమ్ ఫర్ 1 week 10 days and then give you the review. నాకు తెలిసి దీస్ ఆర్ లైక్ స్టాండర్డ్ సోప్స్, లైక్ మా ఫ్యామిలీలో వాడుతున్నారు, మాకు నమ్మకంగా అనిపించింది. అండ్ దెన్ దీనివల్ల ఎటువంటి డ్రాబ్యాక్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేవు. ఇట్ గివ్స్ యూ దట్ గ్లోయింగ్ స్కిన్. అండ్ దెన్ ఒక 4-5 గంటల తర్వాత కొన్ని సోప్స్ వాడితే మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ చెమట వాసన రావటం, మళ్ళీ స్వెట్టింగ్ అయిపోవటం, మళ్ళీ బాడీ అంతా స్మెల్ రావటం అట్లా ఉంటుంది. బట్ వీటికి అది ఉండదు. దాట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు పొద్దున వాడితే సాయంత్రం వరకు కూడా మీకు ఒకలాంటి కప్పు కుట్టిన ఎఫెక్ట్ అనేది ఒక 3-4 hours స్టార్ట్ అవుతుంది కదా, అది ఉండదు అనమాట. సో ఇది ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ దెన్ ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ ఇవ్వటమే కాకుండా బాడీని వెరీ గుడ్ మాయిశ్చరైజ్ చేస్తుంది, స్కిల్స్ ఫామ్ కానివ్వదు. అండ్ అట్ ద సేమ్ టైం చిన్న చిన్న మస్కిటో బైట్స్ కానీ, ఇన్సెక్ట్ బైట్స్ కానీ, సన్ బర్న్ కానీ, చిన్న చిన్న ర్యాషెస్ ఉన్నా కూడా వాటన్నిటిని క్లియర్ చేస్తుంది, సన్ టైం క్లియర్ చేస్తుంది. మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్తో పాటు యూ గెట్ దట్ సాఫ్ట్ బౌన్సీ ఎఫెక్ట్ అనమాట. చాలా బౌన్సీగా ఉంటుంది స్కిన్. అండ్ అట్ ద సేమ్ టైం మీ నెయిల్స్, మీ క్యూటికల్స్ ఇవి కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. మీరు చూడండి, నా క్యూటికల్స్ దీస్ ఆర్ లైక్ కొంచెం క్లీన్గా అనిపిస్తాయి. మీకు ఇక్కడ డెడ్ స్కిన్ సెల్స్ అవన్నీ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి కదా, వాటిని కూడా చాలా వరకు ఇది క్లీన్ చేసింది అనమాట. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ సోప్. నాకు నచ్చింది. సో ఐ బీన్ డూయింగ్ రివ్యూ
ఫర్ దిస్. మీకు నచ్చితే గనుక మీరు కూడా తీసుకొని వాడుకోవచ్చు. లైక్ ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్, ఇట్ ప్రామిసింగ్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ అట్లీస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో దట్స్ అబౌట్ ద వీడియో. ప్లీజ్ ఇంకోసారి కూడా చెప్తున్నాను, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చితే కనుక గివ్ దిస్ థమ్స్ అప్, ring the bell icon so that you'll get my notifications always. Thank you so much. Have a great day. Bye bye.